నమస్తే, నేను మీ వాసా లక్ష్మణ. తెలంగాణ రాష్ట్రంలో నేత పరిశ్రమ పూర్తి సంక్షోభంలోకి వెళ్ళిపోయింది మిత్రులారా. రాజకీయ కక్షలు, పార్టీల మధ్య పంతాలు, నాయకుల మధ్య వైరము నేతన్న మెడ గుర్తాడేసింది. ఒక విధంగా చెప్పాలంటే నేతన్న బతుకుల మీద చావుటప్పుతో కొడుతుందని చెప్పచ్చు. ఇది చాలా బాధకలించే అంశం. అతి తక్కువ కాలంలో, ఒక 3-4 నెలల కాలంలోనే, ఒక సిరిసిల్లలోనే, తెలంగాణ మొత్తం చెప్తలేను, ఒక సిరిసిల్లలోనే నేత పరిశ్రమ ఆధారపడ్డ నేత కార్మికులు 5గురు ఆత్మహత్య చేసుకున్నారు ఉపాధి కరువై. మొన్న ఇక్కడ కరీంనగర్ దగ్గర కొత్తపల్లిలో కూడా ఒక నేత కార్మికుడు ఉపాధి కరువై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇట్లా నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు ప్రభుత్వం వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలి. మరో నేత కార్మికుడు చనిపోకుండా నేత పరిశ్రమ యథావిధంగా ప్రారంభించేటువంటి ప్రయత్నాలు ప్రభుత్వం చేసేది ఉండే. అట్లా అని చెప్పి నేను ఈ ప్రభుత్వ తప్పిదేమని అనలేదు. గత ప్రభుత్వ తీసుకున్న విధానాలు కూడా ఒకంత కారణం కావచ్చు. సరే, ఏదేమైనా సరే కానీ ఈ నేత పరిశ్రమ దాదాపు 6 నెలలుగా, నేత పరిశ్రమ కావచ్చు, చేనేత పరిశ్రమ అట్టే ఉన్నది. సంక్షోభంలోకి వెళ్ళిపోయిన తర్వాత ప్రభుత్వం కావచ్చు, రాజకీయాలు కావచ్చు, వాటి పరిష్కారాన్ని పైన దృష్టి పెట్టి నేత కార్మికులకు ఉపాధి కల్పించాల్సింది పోయి నేత కార్మికుల్ని రాజకీయ వస్తువుగా వాడుకొని నేత కార్మికుల్ని వీధిపాలు చేస్తున్నారు. ఇది చాలా బాధ కలిగించే అంశం. అంటే నేత కార్మికుడి చావు రాజకీయాలకు పండుగ అయిందేమో బహుశా నాకు అనిపిస్తుంది. అంటే నాకు అట్లా అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు రాజకీయాలు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, నేత పరిశ్రమ మీద ఏదో చేయాలన్న ఆలోచన అది మాటల వరకు ఏం చేతుల వరకు కనిపించడం లేదు. మరి ముఖ్యమంత్రి గారికి సలహాలు ఇచ్చేవారు ఏమి ఇస్తున్నారో తెలియదు. మరి చేనేత మంత్రి గారికి, పొన్నం ప్రభాకర్ గారికి ఎవరు సలహాలు ఇస్తున్నారో తెలియదు. మరి వారి రాజకీయాల బీజులు వాళ్ళు ఉన్నారు కావచ్చు. కాబట్టి నేత కార్మికుల సమస్య అంటే బట్టలు వేసుకునే ప్రతి ఒక్కరి సమస్యనే. మనం ఇలా పైంట్లంగ్ వేసుకుంటున్నాం, బట్టలు వేసుకుంటున్నాం అంటే నేత కార్మికుల కష్టార్జితం చెమటి చుక్కలే ఇలా మన ఒంటి మీద బట్టలు. కాబట్టి ఎందుకంటే ఈ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే ఈ ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది. కుటుంబాలు కుప్పకూలిపోతాయి. నేత కార్మికులారా, దయచేసి మీరు కూడా ఆత్మహత్య చేసుకోకండి. ఆ పని ఆ నేత పరిశ్రమ సాంచలు బంధు పడితే పోయి వేరే పని చేసుకోండి. పోయింది ఏం లేదు కదా. మీరు చనిపోతే ఒకసారి మేము సానుభూతి చూపిస్తాం కావచ్చు, వచ్చి మీ కుటుంబాలకు వచ్చి మీ కుటుంబం దగ్గర సానుభూతి చూపిస్తాం కావచ్చు, శ్రద్ధాంజలి కట్టిస్తాం కావచ్చు. కానీ రేపు మీ కుటుంబాన్ని చూసేదేవాడు. దయచేసి ఎవరు ఆత్మహత్య చేసుకోకండి. ఇక్కడ మేధావులకు, రాజకీయ విశ్లేషకులకు అందరికీ నా వన్ ఆఫ్ ది రిక్వెస్ట్, మరీ ముఖ్యంగా పద్మశాలి సమాజంలో ఉన్న మేధావులకు, రాజకీయ విశ్లేషకులకు, యువతకు నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, పద్మశాలి సమాజమైన ఎందుకు, యువకులకు, మేధావులకు ఎందుకన్నానంటే, పద్మశాలి సమాజానికి నేతన్న వృత్తికి అనుబంధం ఉంటుంది. పద్మశాలి సమాజ ఉనికే నేత వృత్తి. కాబట్టి పద్మశాలి మేధావులకు, నాయకులకు ఈ నేత వృత్తిపైన అవగాహన ఉంటుంది, అనుభవం కూడా ఉంటుంది. నేతన్న బాగుండాలంటే బలమైన ఆకాంక్ష పద్మశాలి సమాజంలో ఉంటుంది. కాబట్టి మరి ప్రభుత్వానికి ఈ నేత పరిశ్రమ యథావిధిగా ప్రారంభించేందుకు, నేత కార్మికుడికి చేతిండా పని కల్పించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది మీరు కూడా మీ సలహాలు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మిట్లారా, ఓటు మనం వేసినాం. మనకు విపత్తు వచ్చినప్పుడు ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సిన బాధ్యత కూడా మనం తీసుకుందాం ఇక్కడ నుంచి వెళ్ళి. కాబట్టి ఎందుకంటే ఇక్కడ అంటే సిరిసిల్లని కాకుండా చాలా ప్రాంతాల పరిస్థితి ఉంది. సిరిసిల్ల విషయం తీసుకుంటే విద్యుత్తు సమస్య కూడా చాలా బలంగా ఉంది మిట్లారా. విద్యుత్ సమస్య కూడా చాలా బలంగా ఉంది. చలో, ఇక్కడ నేను మిత్రులందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, రాజకీయ కోణంలో కాకుండా మానవీయ కోణంలో మరో నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకోకుండా నేత కార్మికుల సంక్షేమం కోసం చేతి నిండా ఏ విధంగా పని కల్పించాలి అనే విధంగా మీ సలహాలు, సూచనలు దయచేసి మాకు పంపించండి. మీరు ఒక వీడియో మాట్లాడి పంపించాలనుకుంటే 76 75 833 192 దీనికి వాట్సాప్ ఉంటుంది. నా మెయిల్ ఐడి కూడా ఉంటుంది పక్కన. మీరు వీడియో మాట్లాడి
పంపించండి. మీరు మాట్లాడిన ప్రతి మాట ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే బాధ్యత మాది, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లే బాధ్యత కూడా మాదే. ఒకటి ఏంటంటే, ఇప్పుడు రాజకీయాలు ప్రభుత్వం నేత కార్మికుల నుంచి పట్టించుకునే ఆలోచన కనిపిస్తలేదు. ఇక వీళ్ళ ఖచ్చితంగా రాజకీయం చేస్తారు. చేసి ఇంకో 10 మంది అబ్బే విధంగా ప్రయత్నం చేసి కుట్రలు కూడా చేస్తారు ఈ రాజకీయాల ప్రభుత్వం. చచ్చిపోయిన తర్వాత వాడి వల్ల చచ్చిపోయింది, వీడి వల్ల చచ్చిపోయింది. మళ్ళీ నేత కార్మికుల చావుని కూడా రాజకీయంగా వాడుకుంటారు. కాబట్టి మరో నేత కార్మికుడు చనిపోకుండా ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనే మీ అభిప్రాయాన్ని, మీ ఆలోచనలు దయచేసి పంపించండి. నేతలను బతికించుకుందాం మనము. మీరు వీడియో మాట్లాడి పంపించాలంటే నా వాట్సాప్ పంపండి. మీరు నాతో మాట్లాడాలనుకుంటే ముందుగా నా వాట్సాప్కు మెసేజ్ తెలియజేయండి. దయచేసి ఇప్పుడు ఓట్లేసి గెలిపించింది మనమే ప్రభుత్వానికి కూడా మనమే సలహాలు ఇద్దాం. ఏసీలో కూర్చున్నోడు మన గురించి ఆలోచించాడు, మన గురించి మనం ఆలోచించుకుందాం. కాబట్టి నేత కార్మిక సంక్షేమం కోసం ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకోవాలి అనే విషయంపై మీ అభిప్రాయాన్ని, మీ ఆలోచనలు, మీ మేధస్సును నేత కార్మిక సంక్షేమం కోసం ఒక వీడియో రూపంలో మాకు పంపించండి. మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే బాధ్యత మేము తీసుకుంటాం. మేము కూడా 2 రోజులుగా చాలామందిని కలుస్తున్నాం. మేము 2 రోజులుగా అసలు రికార్డు లేకుండా కలుస్తున్నాం. ఏ విధంగా ఎట్లా పోవాలి కలుస్తున్నాం. మీరు మాట్లాడే ప్రతి విషయం ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లే బాధ్యత వాసా లక్ష్మణ తీసుకుంటారు. మిత్రులారా, నమస్తే.